దొంగోడు లోపలికెళ్ళి దొంగతనం చేస్తుంటే తేలు కుట్టిందట. ఆడు మౌనంగా ఉన్నాడట. కానీ బయట గోడ దగ్గర కాపలా ఉన్నోడు మాత్రం గగ్గోలెడుతున్నాడట. అలా ఉంది కొంతమంది యొక్క పరిస్థితి. సరే నేనేం వాళ్ళనేం బాధపెట్టలేదు, నేనేం తప్పు చెప్పలేదు, నేనేం వాళ్ళని అవమానించలేదు. నన్ను కూడా ఇప్పుడు అంటే దీనికి ఎవరి బాధలు వీడు బాగా చెప్పాడు కానీ అసలు ఇంకొక సామెత కూడా ఉంది. పిత్తు మింగిన దొంగలాగా అనేసి అంటారు. పిత్తులు ఏ దొంగ పిత్తులు మింగుతాడా అంటే అది మింగడం కాదు. నలుగురు దొంగలు కలిసి దొంగతనానికి వెళ్ళారన్నమాట ఒక ఇంట్లోకి. నలుగురు దొంగలు కలిసి దొంగతనానికి వెళ్ళారు. వెళ్తే ఆ ఇంట్లో అలికిడ ఈసడికేమో ఒక పెద్ద పాతకాలంలో భోషానం పెట్లు ఉండేవి కదా, ఒక పెద్ద భోషానం పెట్టులోని ఇద్దరు దొంగలు దూరిపోయారు. ఇంకో ఇద్దరు దొంగలు దాని వెనకాతలే కూర్చున్నారు. ఆ దూరిపోయిన వాళ్ళలో ఇప్పుడు పిత్తులు వచ్చాయి. అది వీడి